మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టకర్తి. అదానీ మీద అమెరికాలో కేసు, అరెస్టు వారెంటు అందరికీ తెలిసింది. అది భారత రాజకీయాలను ఎంత ఊపుతుందో, పార్లమెంట్లో కూడా ఎంత చర్చకు వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అంతే క్రమంలో అదానీ జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చాడన్నటువంటి ఒక అంశం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అంతే ఊపుతుంది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుందా జరగదా, జగన్మోహన్ నుంచి ఆ 1750 కోట్లు కక్కిస్తారా కక్కించరా, అదానీ కోసం జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారా, ఇదంతా జరుగుతున్న చర్చ. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను ఎలాంటి ఒప్పందం అదానితో చేసుకోలేదు, కేవలం సెక్కీతో ₹2.49 సోలార్ విద్యుత్ 25 సంవత్సరాలకు వచ్చేలా ఒప్పందం చేసుకున్నాను, దానివల్ల రాష్ట్రానికి 1,00,000 కోట్లు మిగలబోతా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కంటే కూడా తక్కువకు నేనే సిపిఐలు సోలార్ కోసం సెక్కీతో ఒప్పందం చేసుకున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తనదైన వర్షంలో ప్రెస్ మీట్ పెట్టాడు. దీంట్లో ఏజ్ నిజం, జగన్మోహన్ రెడ్డి మెడకు ఈ అదానీ కేసు చుట్టుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్. సార్, మీరు గత కొన్ని రోజులుగా చూస్తున్నారు, నిన్న జగన్ ప్రెస్ మీట్ వరకు తప్పు జరిగిందని లోకల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కాదు, అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్స్ చెప్తున్నాయి. అంతర్జాతీయ నేరగాడిగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రపంచం చూస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను నేరగాని కాదు, రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే నన్ను నేరగాడిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, నేను ₹2.49 సోలార్ విద్యుత్ 20 సంవత్సరాల కోసం కొనదలుచుకున్నాను, నేను మంచి చేయదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు కంటే తక్కువకి నేనే తీసుకురాదలుచుకున్నాను మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏది నిజం? సో ఇది ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఒకటి, రెండోది కొద్దిగా కాంప్లికేటెడ్ సబ్జెక్టు, మూడో కొద్దిగా టైం పట్టే సబ్జెక్టు. అయినప్పటికీ మీరు ఇచ్చిన టైంలో సాధ్యమైనంత వరకు కాంపాక్ట్ చేసి చెప్పే ప్రయత్నం, ఒక్కసారి విశ్లేషణ చేద్దాం అన్బయాస్డ్గా, పొలిటికల్తో సంబంధం లేకుండా. సో ఇది అసలు బేస్ ఒక్కసారి మనం స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందని ఒకసారి గమనించినట్టయితే, ఇండియాలో పవర్ జనరేషన్ కెపాసిటీ 4,52,000 మెగావాట్స్ యూనిట్స్. అయితే ఇవి ఇండియా ఏం టార్గెట్ పెట్టుకుందంటే 2030 కల్లా ఇది 5 lakhs వెళ్ళాలి అని ఒకటి. రెండోది అందులో 20% RE పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ పవర్, అంటే అది విండ్ కావచ్చు సోలార్ కావచ్చు, 20% దానికి వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ దాని మీద కొంత రాయితీలు ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. సో దీనికి సపోర్ట్ చేయటం కోసం SCCI, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ఒకటి పెట్టారు. ఓకే, సెకి. దాని డ్యూటీ ఏంటంటే రాష్ట్రాల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఎంత, ఆ రిక్వైర్మెంట్కి సరిపడా ఈ సోలార్ ఎనర్జీ సప్లై చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళని తీసుకొని ఆ రాష్ట్రాలకి సప్లై అందించే విధంగా ఒక మీడియేషన్ చేయటం కోసం ఈ SCCIని పెట్టారు. అయితే దీని డ్యూటీ ఏమంటే, మొదలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ రాష్ట్రాలని మీకు ఏ రాష్ట్రానికి ఎన్ని యూనిట్లు కావాలని అడిగి టెండర్లు ఫ్లోట్ చేసి తీసుకొని ఉండింటే ఒక రకంగా ఉండేది. అట్లా చేయకుండా వీళ్ళు ఏం చేశారంటే, ముందు టెండర్లు ఫ్లోట్ చేశారు. ఫ్లోట్ చేసినాక అదానీ గ్రీన్ ఎనర్జీ ఒకటి, అజూర్ పవర్, 2 ఫైనల్ అయినాయి. సో రేటు ₹2.49 యూనిట్కి, ₹2.49 యూనిట్కి వాళ్ళు ఫ్లోట్ చేసినప్పుడు ఈ SCCI వివిధ రాష్ట్రాలను అప్రోచ్ అయింది. సోలార్ పవర్ రేట్ అంత ఉండదు, అప్పట్లో సోలార్ పవర్ రేటు కంటే ఇది ఎక్కువ. ఇది 2021లో జరిగింది. అప్పట్లో ఎట్ పార్ విత్ అదర్ స్టేట్ సోలార్ పవర్ రేట్ లాగా లేదు, ఇది ఎక్కువ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అప్పట్లో అదే టైంలో ₹1.99 యూనిట్కి గుజరాత్ వాళ్ళు చేసుకున్నారు సోలార్ పవర్. అదే సోలార్ పవర్ అదే టైంలో వీళ్ళు ₹2.49 ఫిక్స్ చేశారు. ఏ రాష్ట్రం ముందుకు రాలేదు, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు రాలేదు. ముందుకు రాకపోతే ఎవరికి నష్టం? ఈ SCCI ఏదైతే ఉందో ఈ మీడియేషన్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్, వీళ్ళు అదానీ పవర్తో, అజూర్ పవర్తో పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో వీళ్ళు ఏం చేయాలా, స్టేట్స్కి ఆర్డర్స్ తీసుకొని స్టేట్స్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాలి SCCI వాళ్ళు. కానీ ఏ స్టేట్ ముందుకు రాలా, ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు రాలేదు, ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి. రేట్ ఎక్కువైనా కూడా ముందుకు రాకపోతే అదానికి నష్టం. అదానికి నష్టం ఎందుకంటే, ఇప్పుడు టోటల్గా 12 మెగా యూనిట్స్ ఏదైతే ఉందో అది పెద్ద భారీ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కింద లెక్క. ఇంతవరకు అంత పెద్ద ఎత్తున సోలార్ పవర్ జనరేషన్ జరగల. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చినందుకు అదానీ వాళ్ళు అమెరికాలో బాండుల రూపంలో పబ్లిక్ మనీ కలెక్ట్ చేశారు. అది బిజినెస్ ప్రాసెస్.
సో కానీ ఇక్కడ ఆ ఏ స్టేట్ ముందుకు రానప్పుడు అదానీ గారు లీడ్ తీసుకొని ప్రముఖ రాజకీయవేత్త కాబట్టి ఆ స్టేట్లో ఉన్న అఫీషియల్స్ని అమెరికా భాషలో గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఓన్లీ బ్యూరోక్రాట్స్ అని కాదు, ఆ గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమంత్రి మినిస్టర్ని కూడా అమెరికన్ భాషలో గవర్నమెంట్ అఫీషియల్స్ అంటారు. మన భాష వేరు, వాళ్ళ భాష మీనింగ్ వేరు. సో ఈ వీళ్ళని అప్రోచ్ అవుతాను అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, జమ్మూ అండ్ కాశ్మీర్ రకరకాల స్టేట్స్ని అప్రోచ్ అయ్యాడు. ఈ లంచాలు ఆఫర్ చేశాడు, ఇన్సెంటివ్స్ అంటున్నారు వాళ్ళు. సహజంగా ఇంటెన్సివ్ మీనింగ్ వేరు, మీరు కూడా ఇండస్ట్రీస్ వాళ్ళ భాషలో, కానీ జగన్మోహన్ రెడ్డి అదానీ భాషలో ఇన్సెంటివ్స్. సో ఆఫర్ చేసినప్పుడు ఇది వీళ్ళకి 1750 crores ఇచ్చాము అని అంటున్నారు. 1750 crores ఇచ్చామని చెప్పి మీరు అన్నారు, అమెరికాలో కేసు బుక్ అయింది, అరెస్ట్ వారెంట్ అయింది. ఇండక్ట్మెంట్ అంటారు అమెరికాలో, అంటే మన భాషలో ఇండియాలో ఛార్జ్ షీట్ అంటారు. ఛార్జ్ షీట్లో డీటెయిల్డ్ ప్రస్తావన, 53 పేజీల ఛార్జ్ షీట్లో డీటెయిల్డ్ ప్రస్తావన ఉంది. దాంట్లో ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారంటే అదానీ గారు 2021 ఆగస్టు 13th కలిశారు, తర్వాత సెప్టెంబర్ 27th కలిశారు, తర్వాత ఈయన కలిసిన తర్వాత అక్టోబర్లో 2 సార్లు కలిసిన తర్వాత ఈయన ఇమ్మీడియట్గా ఓవర్ నైట్, అది అప్పట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మినిస్టర్ ఉండే, పవర్ మినిస్టర్, ఆయనకు 1 గంటకు రాత్రి పోయి రావాలి సైన్ పెట్టాలంటే ఆయన రానన్నాడు. నెక్స్ట్ డే మార్నింగే 24 hours కల్లా క్యాబినెట్ మీటింగ్ పెట్టారు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు, ఈయనకి పవర్ డీటెయిల్ పెట్టారంట, జూమ్ లో పెట్టారు. ఎస్, అందుకే 24 hours లో ప్రాసెస్ పూర్తి చేసి ₹2.49 ఇచ్చేశారు. ఇప్పుడు అంత అప్పట్లో అది పెద్ద రేటు, ఇప్పుడు మీరు అన్నట్టే పెద్ద సబ్జెక్ట్ కాబట్టి మీరు జగన్ గారు ఏం సమర్థించుకుంటున్నారు, నేను తక్కువ రేటుకి ఇచ్చానంటున్నారు. ఈ ₹2.45తో పాటుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ISTC ఉంటుంది. రెండోది అదానీ మీద అక్కడ 2 రకాల కేసులు బుక్ అయినాయి, ఒకటి క్రిమినల్ కేసు, ఒకటి సివిల్ కేసు. జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక కేసు బుక్ చేశారు, SEI అంటారు స్టాక్ ఎక్స్చేంజ్, వాళ్ళు ఒక కేసు బుక్ చేశారు, ఒకటి సివిల్, ఒకటి క్రిమినల్. అరెస్ట్ వారెంట్ ఉంది, ఇప్పుడు అక్కడికి వెళ్తే అదానీని అరెస్ట్ చేస్తారు. రెండో అంశం, ఇప్పుడు అదానీని అరెస్ట్ చేస్తారా, ఇక్కడ ఎవరైతే లంచాలు ఇచ్చానని చెప్తున్నాడు అదానీ, తీసుకున్నా అని చెప్తుంది అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే. సో అది ఏ రూపంలో ఇచ్చారు, ఎవరి ద్వారా ఇచ్చారు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సొంత చెల్లెలు షర్మిల గారు మొన్న ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, ఈయన మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు, ఇంత పెద్ద లంచం ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు ఎంక్వైరీ చేయరు, ఆయన మీద అదానీ 2-3 సార్లు ఈ ఆర్డర్ ఇవ్వడానికి ముందు కలిశారు, ఒక ఇండికేషను. రెండోది అదానీకి ఈయన జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ 5 సంవత్సరాలు ఉన్న కాలంలో 2,72,000 పెట్టుబడులు ఇస్తుంది, 336 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి ఆయనకి ల్యాండ్స్ దానం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్ వైజాగ్లో అని చెప్పారు, 70,000 మందికి ఉపాధి అని చెప్పారు, 190 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు, 358 కోట్లు, అదొక్కటి మాత్రమే నేను చెప్పేది. ఇట్లా అన్ని అమ్ముకుంటూ పోయారు. గంగవరం పోర్టు 640 కోట్లకి అమ్మారు, అది 9,000 కోట్ల పైన ఉంది. గవర్నమెంట్ వాటర్ 10% కూడా అమ్మారు. తర్వాత దానికి పవర్ జనరేషన్ థర్మల్ ప్లాంట్కి బొగ్గు సప్లై కూడా ఆయన చేయాలా. ఇవన్నీ రకరకాల అంశాలను పరిశీలించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక టైఅప్ ఉందనేది షర్మిల ప్రస్తావిస్తున్న అంశాలు. దీని మీద ఇన్వెస్టిగేషన్ సిబిఐ అన్న అయ్యాలా, లేదా ఏదన్నా ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలా, లేదా మనకి సెబీ పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయాలా, ఎందుకు చేయట్లే అనేది ఇప్పుడు క్వశ్చన్. అదానీని అరెస్ట్ చేస్తారా, జగన్ అరెస్ట్ చేస్తారా అనేది ఇంట్రెస్ట్. రెండు దేశాలకు సంబంధించిన అంశాల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. 2 దేశాల మధ్య అమెరికాకి భారతదేశానికి ఉన్న అంగీకారం ప్రకారం నేరస్తుల అప్పగింత వేత ఒక అంగీకారం ఉంటుంది, దాని ప్రకారంగా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, అదానీ మోడీకి బాగా దగ్గర వ్యక్తి, మోడీ ప్లస్ అదానీ మోదాని అనేది ఒక టాక్ నడుస్తుంది. కాబట్టి సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు నిన్న ఒక మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా డిప్లొమాటిక్ ఇచ్చాడు. అందులో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆయన అనేది ఏంటంటే, వేరే కంట్రీ వాళ్ళు, అమెరికా లాంటి వాళ్ళు ఈ విషయాన్ని మనకి ఇండియాకి మా దృష్టికి తీసుకురాలేదు. రెండోది, ఒకవేళ తీసుకొచ్చినా లీగల్ ఫ్రేమ్వర్క్ లోబడి ఉంటది అన్నారు. మూడోది ఏమన్నారు, అది మరి ఒకవేళ వాళ్ళు అడిగితే అదానీని అప్పగిస్తారా అన్న విషయంలో అది మెరిట్స్ ఆఫ్ ద కేసును బట్టి ఉంటుంది అన్నాడు. సో మనం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ ఇచ్చిన స్టేట్మెంటు అదానీకి సపోర్ట్గా ఉన్నట్టుగా భావించవలసి ఉంటుంది క్లియర్గా. ఎందుకంటే అప్పచెప్తోనే మాట అనలేదు కాబట్టి, అనకపోయినా పర్వాలే, అది డిపెండ్స్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ అంటే అది చెప్పకనే చెప్పారు అమెరికాకి. రెండోది, అక్కడ ట్రంప్ రాబోతున్నాడు, ఇక్కడ అదానీ గారే, ఆయనకి రిలేషన్ బాగుంది, సో అప్పగించాలంటే రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. అది తేలటానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఏదేమైనప్పటికీ
ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి, సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామి. సో వీళ్ళు ఇద్దరు ముందుకు రాని సందర్భంలో షర్మిల సొంత చెల్లెలే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు. సెబీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నిజాలు తేల్చాల్సి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అదానీ గారు జగన్ గారికి అంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చినప్పుడు, ఇచ్చానా అని ఆడ ఇండక్ట్మెంట్లో చెప్తున్నారు, అంటే ఛార్జ్ షీట్లో చెప్తున్నప్పుడు అంత పెద్ద ఎత్తున ఈయనకి లంచం ఒకవేళ ఇచ్చి ఉండుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం, ఇన్వాల్వ్మెంట్ ఒక మాట అక్కడ ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగిందా అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. సో ఏదేమైనా అదానీ అన్న వ్యక్తి మీద సాహసించి మాట్లాడటానికి, ఎందుకంటే మోడీ గారికి క్లోజ్ కాబట్టి, పెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి ఎవరు ముందుకు రావట్లా. అయినప్పటికీ ఈ విషయాలన్నీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్లు లాస్ వచ్చే, 2 లక్షల కోట్లు లాస్ వచ్చే పరిస్థితి. దీనివల్ల 1,00,000 కోట్లు అప్పు చేశారు ఎలక్ట్రిసిటీ మీదే. అది ఫార్మర్స్కి తీసుకురావడానికి అని చెప్తున్నారు. అదే టైంలో ₹1.99 అగ్రిమెంట్ సోలార్ ఎనర్జీ జరుగుతుంది పవరు. జగన్ గారు రెడ్డి చెప్పే ఇంకొక వితండ వాదన ఏంటంటే 2015లో చంద్రబాబు నాయుడు గారు సోలార్ పవర్ అగ్రిమెంట్ చేసుకుంది ₹4.44, నేను ₹2.49 చేశానంటాడు. 2015లో సోలార్ ఎనర్జీ రేట్ ఎక్కువ ఉంది, 2021లో సోలార్ ఎనర్జీ రేట్ తక్కువైంది. ఈ సింపుల్ లాజిక్ ని ఆయన మిస్ అయ్యాడు. మూడోది, ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తో కలిపితే అటు ₹2.49 ₹5 అవుతుంది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భారీ మొత్తంలో రాబోయే రోజుల్లో 25 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయటం ఒకటి. రెండోది, ఈ అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ అవ్వాల్సిన టైం కూడా దాటిపోయింది. 2021లో అగ్రిమెంట్ చేశారు, 2024లో ఆయన సప్లై స్టార్ట్ చేయాలా, ఇంతవరకు సప్లై స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, ఈ 2024 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎక్స్టెన్షన్ ఉంది. మళ్ళీ ఇంకొక ఎక్స్టెన్షన్ అడుగుతున్నారు డిసెంబర్ 25 వరకు. ఆ ఎక్స్టెన్షన్ ఇస్తారా లేదా, నంబర్ 1. నంబర్ 2, ఈ చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారా లేదా. నంబర్ 3, దీని మీద ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎంక్వైరీ వేస్తారా, లేకపోతే జడ్జి ఎంక్వైరీ వేస్తారా, లేకపోతే సెబీ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా. ఇవన్నీ అంశాలు కూడా అంత సెన్సిబుల్ అంశాలు, పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద డీటెయిల్స్ అన్ని చేసిన తర్వాత కొంత టైం పట్టినా కూడా విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళ ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలను చూసినట్టయితే స్పష్టంగా జగన్ రెడ్డి గారికి టోటల్ ఇండియాలో పంచిన లంచాలు 2,038 కోట్లు. అందులో ఒక జగన్ రెడ్డి గారి వాటానే 1,750 కోట్లు. సో వాళ్ళు క్లియర్గా డీటెయిల్డ్ అన్ని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాల. నిజాలు ప్రజల మీద బయటికి రావాల్సిన నైతిక బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే ఇది భారతదేశానికి కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా బదనాం అయ్యే, బ్లేమ్ అయ్యే అవకాశం సంబంధించిన అంశం కాబట్టి దీంట్లో నిజాలు తేల్చి బయటికి చెప్పవలసిన అవసరం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది. Yes, sir. Thank you. Thank you.